న్యూస్ కి స్వాగతం. V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. 30 సంవత్సరాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే. గాజువాక పెద్దగాంచాడలో శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న స్మారక భవనానికి శంకుస్థాపన. ఈ రోజు ఉదయం 10:30 గీతా సహకులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హెచ్బి కాలనీ దుర్గమ్మల గుడి పెద్దగాంచాడ దగ్గర స్వతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి స్మారక భవన నిర్మాణం కొరకు గాజువాక నియోజకవర్గం శాసన సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు 76వ వార్డు మాజీ కార్పొరేట్ గంధం శ్రీనివాసరావు ప్రసాదులో శ్రీనివాసరావు విచ్చేసి పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసి 30 సంవత్సరాల కలను నెరవేర్చారు. ఈ యొక్క స్మారక భవనానికి ప్రభుత్వం తరపున తగినంత నిధులు ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని సంఘం పెద్దలకు తెలియజేశారు. పల్లా శ్రీనివాసరావుకు సంఘం పెద్దలు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గీతా సహకులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లిబోయిన నాయుడు, అండిబోయిన పెద్ద నూకరాజు, ఎలమంచిలి మంగరాజు, నెల్లి శ్రీనివాసరావు, దుంగ దేవన్ రాజు, నెల్లి సాధురావు, బొంతు కనకరాజు, పీత వెంకటరమణ, పీతాని భాస్కరరావు, అండిబోయిన అప్పారావు, పిల్లి మహాలక్ష్మి నాయుడు, గెద్దడ అప్పలరాజు, అండిబోయిన సన్ని, బత్తెన పరదేశి మరియు సంఘం కార్యవర్గ సభ్యులందరూ మరియు గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈరోజు పెద్దగంటాడులో ఏదైతే పెద్ద కోరాడ గ్రామం దగ్గర పర్మ కాలనీ దగ్గర ఆ ప్రాంతం అంటాం. పర్మ కాలనీ, పెద్ద కోరాడ ఈ చుట్టుపక్కల అయితే పెద్దగంటాడు ప్రాంతమే ఇది మొత్తం కలిపి. ఈ పెద్దగంటాడు ప్రాంతంలో మరి చెట్టు బల్జీ సంఘం పెద్దలందరూ కూడా వారు వచ్చి ఇక్కడ మరి గౌతు లచ్చన్ గారి విగ్రహం పెట్టాలి, అక్కడ ఒక సామాజిక భవనం నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఇది మేము కలెక్టర్ గారికి వాళ్ళు కూడా పేపర్ పెట్టడం జరిగింది, సంఘానికి కమ్యూనిటీకి కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి. సో ఈ ప్రాంతం ఏదైతే మేము శంకుస్థాపన చేసామో అక్కడ స్వాతంత్ర సమరయోధులు, మార్గదర్శకులు, కీర్తిశేషులు సర్దార్ల గౌతు లచ్చన్ గారి సామాజిక భవనం నిర్మాణం చేయాలని ఆయన విధానం పెట్టాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. దానికి సంఘ ప్రజలందరూ కూడా రావడం జరిగింది, కార్పొరేటర్ సోదరులు కన్వీన్ గారు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఆ భవన నిర్మాణంకి విగ్రహం పెట్టడానికి మరి ఈరోజు స్టార్ట్ చేసుకున్నామని చెప్పి ప్రారంభిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా కోరుతున్నాం, ఇక్కడ అందరికీ కూడా సామాజిక భవనం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరికీ ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దగంటాడులో ఇది ఒక మంచి కార్యక్రమం, దీన్ని అందరూ కూడా ప్రోత్సహించండి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి స్వహస్తాలతో ఈరోజు సెట్టిపల్లి గౌడ సంఘం ఏదైతే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా గాజువాక ప్రాంతంలో ఎక్కడోగా గౌతు లచ్చన్న గారి స్మారక భవన నిర్మాణం చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ అడగడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినట్టునే ఆయన సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దగంటాడు ప్రాంతంలో ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉన్న స్థలం చూడండి, ఆ ప్రాంతం నేను ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ మంత్ మీరు ఒక విగ్రహం కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు. అయినా సరే మీరు ఇక్కడ ఏ భవన నిర్మాణం చేస్తారో ఆ భవనానికి వచ్చి శంకుస్థాపన వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత అవసరమైతే విగ్రహాన్ని అక్కడే తీసుకొచ్చి పెట్టుకుని బ్రహ్మాండంగా చేసుకుని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా చేయాలని ఆలోచన తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. అన్నీ కూడా నిర్మూలన చేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం అయితే మనకి ఏ విధంగా ఆధ్యాత్మిక కానీ ఎమ్మెల్యే గారు చెప్తే ఎట్టి పరిస్థితి సైట్ ముందు ఎమ్మెల్యే గారు సర్వే చేసి చూసింది అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతంలో అందుకంటే ఒక సంఘంతో పాటు ఈ ప్రాంతంలో గౌడ సంఘం ఎంతమంది అయితే విశాఖ జిల్లా లాగానే గాజువాక నుంచి ఎంతమంది ఉన్నా సరే అంతమంది ఎటువంటి ఫంక్షన్ చేసుకున్నా, ఎటువంటి ఏ మీటింగ్ పెట్టుకున్నా ఈ ప్రాంతం దీన్ని ఉపయోగించుకునేటట్టుగా ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే పక్కన టిట్ హౌసింగ్ ఈ మధ్య శంకుస్థాపన ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతం దగ్గరలో ఉన్న హౌసింగ్ బోర్డులో మనం పార్క్ కూడా ఓపెన్ చేసుకున్నాం, 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చారు, ఆ ఓపెన్ చేసుకున్నాం. ఇది కూడా నిర్మాణం చేయగలిగితే మంచిగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంతో సుభిక్షంగా ఉంటుంది ఆలోచనతో ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి గ్రాంట్ కూడా తీసుకొచ్చి ఈ భవన నిర్మాణం చేయడానికి ఆయనంతో సహాయసహకరిస్తారు. అదేవిధంగా సంఘం నుంచి కూడా మీరు కూడా ఆర్థికంగా దీన్ని తోడ్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు కానీ మా గాజువాక ఇన్ఛార్జు మన ప్రసాద్ శ్రీనివాస్ గారు, పెద్దలు పీత వెంకటరమణ గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.